మీకు హాయ్ బామ్మ, ఒకటి చిన్న ఏంటంటే మీకు మన వీడియో గురించి తెలియాలి అంటే మీరు దయచేసి ఫుల్ వీడియో చూడండి. చూస్తున్నారు కానీ కొంచెం వీడియో చూసి స్కిప్ చేస్తున్నారు, కొంచెం లెంతీగా ఉన్నా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే మనం మనం ఏం చేసాం, ఏం కంటెంట్ అన్నది మీకు అర్థమవుతుంది. సో దయచేసి అందరూ ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి దయచేసి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అన్నది ఏముంది కంటెంట్ అన్నది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. అందరూ దయచేసి నైట్ టైంలో బైక్ మీద స్లోగా వెళ్ళండి భయ్యా. చూడండి, పాపం చాలా దెబ్బలు తాకి బ్లడ్ వచ్చేసింది. 2 పాటరింగ్ పోలీసులు వచ్చారు, అంబులెన్స్ వచ్చింది, తీసుకొని పోయారు. తలనేదో వలిగిపోయింది, ఫుల్ బ్లడ్ వచ్చేసింది. 11 o'clock ఇక్కడ మనం మియాపూర్ నుంచి మాదాపూర్ చెప్పాం కదా, మాదాపూర్ అమౌంట్ వచ్చేసి 9 kilometers 210 rupees. ఇది 9 kilometers 210 అండ్ ఇది చూసారు, ఇది 9 kilometers 120. ఇలా చేంజెస్ ఉంటుంది, ఒక్కొక్క బుకింగ్ ఒక్కొక్కటి చెప్పడానికి రాదు. హాయ్ మామ, ఇప్పుడు వచ్చేసి టైం మనకి నైట్ మిడ్-నైట్ 12 అవుతుంది. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మన కంటెంట్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అన్న వాళ్ళు మెసేజ్ చేశారు అనమాట. ఏమని అన్న, డైలీ మార్నింగ్ టైమే కాకుండా ఈవినింగ్ టైంలో కూడా డ్యూటీ చేయన్న, నైట్ టైంలో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, నైట్ మొత్తం డ్యూటీ చేస్తే మనం వర్కౌట్ అవుతుందా లేదా అని మనకి చెప్పారన్నమాట. సరే అని చెప్పేసి మనం ఈరోజు ఫ్రైడే కదా, చూద్దాం మరి. నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ వరకు ఎంత బుకింగ్ అని చెప్పి స్టార్ట్ అయినా చెప్పి మనం ఇప్పుడు మనం 9 o'clock ఎగ్జాక్ట్లీ 9 o'clock డ్యూటీ ఆన్ చేసినాం. 9 o'clock డ్యూటీ ఆన్ చేస్తే మనకి వేరే బుకింగ్లు పడ్డాయి, కానీ అవి వర్కౌట్ అయ్యే బుకింగ్స్ అనేది ఏమి లేవు. ఏం చేసినా ఫైనల్గా వచ్చేసి ఒకటి 50 rupees బుకింగ్ ఒకటి వచ్చింది. 50 rupees బుకింగ్ ఒకటి వస్తే 2 kilometers 50 rupees వచ్చింది. సర్లే అని చెప్పేసి అలా ఒక 2 డ్రాపులు కొట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసినాక ఒకటి మన వై జంక్షన్, సపోసాపేట వై జంక్షన్ నుంచి మియాపూర్ లోపల డ్రాప్ అయ్యింది. మియాపూర్ డిమార్ట్ దగ్గర డ్రాప్ అయ్యింది. మియాపూర్ డిమార్ట్ దగ్గరకు వచ్చేసి 121 rupees వచ్చింది. మియాపూర్ దగ్గర కస్టమర్ని డ్రాప్ చేసేసి అక్కడ కూడా హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసినాం. కొంచెం అటు నుంచి మనం ముందుకు పోయి యూటర్న్ చేసుకొని మనం మియాపూర్ సిగ్నల్ దగ్గర వచ్చి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. అక్కడ మనం బుకింగ్ వచ్చేసి మనం దుర్గం చెరువు మెట్రో స్టేషన్ ఉంది కదా, మాదాపూర్ దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గరకు ఒక బుకింగ్ ఉంటుంది. పక్కన మియాపూర్ బస్ స్టాండ్ దగ్గర ఒక కస్టమర్ ఉంటే పిక్ చేసుకొని మాదాపూర్లో దింపేసాం. అక్కడ ఒక 10 minutes వెయిట్ చేసాం. మాదాపూర్ నుంచి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్కి వచ్చి ఇక్కడ కస్టమర్ని దింపేసినాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 12 అవుతుంది. చూద్దాం మరి మార్నింగ్ వరకు ఎన్ని డ్రాప్స్ చేయగలుగుతాం, అమౌంట్ ఏమైనా రీచ్ అవుతామా, మన టార్గెట్ రీచ్ అవుతామా లేదంటే ఎలా ఉంటుంది బిజినెస్ ఏంది చూద్దాం. నిజంగా భయ్యా చెప్తున్నా కదా, నైట్ డ్యూటీ చేసుడేమో కానీ దోమలు మాత్రం మామూలుగా పీక్స్లు వేసుకుంటున్నాయి. కూర్చొని ఏడాడినా సరే కూర్చున్నారు పాపం. అందుకని ఏం చేసినా ఒకటి ఒడోమోస్ మెయింటైన్ చేస్తాను. ఒడోమోస్ తీసుకొని పెట్టుకుంటున్నా, అయినా కూడా దోమలు అసలు ఒడోమోస్ పెట్టుకున్న ఒక 10 minutesకి ఆ స్మెల్కి దగ్గరకు వస్తలు. తర్వాత చూడాలి, కాళ్ళు, చేతులు, మెడల కాడ, చెవులు ఇవి మొత్తం తిరుగుతున్నాయి భయ్యా. మామూలు అలాగమ్మ అది వచ్చి దోమలు కలిసి రక్తం పీలిస్తానన్నా బాగుంటుంది. అది రక్తం పీల్చుడేమో కానీ మంట లేస్తుంది, దురద లేస్తుంది, పెద్ద టార్చర్ చూపిస్తుంది మనకైతే. సరే మరి ఇప్పుడు వచ్చేసి మనం నా ఎర్నింగ్స్ ఏమున్నాయో ఫైనల్ వరకు ఎర్నింగ్స్ పెట్టేస్తాను. ఇలా వీడియో ఎక్కువ లెంత్ అయిపోతే ఎవరు చూడట్లేదు. ఇప్పుడు మన వీడియో కొంచెం షార్ట్గానే ఒక 8-10 minutes అట్లా వీడియో షూట్ చేసి మనం అప్లోడ్ చేసేద్దాం. చూద్దాం నైట్ 9 నుంచి మార్నింగ్ వరకు ఎంత టైం వరకు వీలవుతుందో. ఇక మన ఓపిక నిద్ర వచ్చేంత వరకు లేదంటే డిపెండ్ డిపెండ్ అయ్యి పట్టణసేపు కొట్టడానికి అయితే ట్రై చేస్తా. చూద్దాం మరి, ఎందుకంటే ఈ దోమల వల్ల అయితే లేదు. దోమలు ఫుల్ టార్చర్ చేస్తున్నాయి దోమలు మాత్రం. మొత్తం మార్నింగ్ వరకు అయితే చూసి మీకు నేను అప్డేట్ ఇస్తాను. చలో బాయ్.
ఫైనల్లో కలుసుకున్నాం. చూడండి నైట్ టైంలో దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఎట్లా కనిపిస్తుందో. యాక్చువల్గా ఈ వీడియో మనం షూట్ చేసింది ఫ్రైడే నైట్, కానీ కొన్ని రీజన్స్ వల్ల వీడియో అప్లోడ్ లేట్ చేయడం జరిగింది. కొంచెం లేకుండా బయటికి వెళ్ళాను అనమాట. సో ఎడిటింగ్ అది చేయాలి కదా, దానికోసం లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం చూద్దాం మరి నైట్ ఎంతగానో ఎర్నింగ్ చేస్తామేమో మరి, నాకు కూడా తెలియదు. ట్రై చేద్దాం, మాతో అయినంత వరకు మనం చేద్దాం. కానీ నైట్ టైంలో మాత్రం రోడ్లు ఖతర్నాక్ ఉన్నాయి. ఖాళీ అంటే ఖాళీ మొత్తం, ఏడబడితే చూడండి ఐక్య ఎంత మంచిగా కనిపిస్తుంది. బిల్డింగ్ మాత్రం నైట్ టైంలో ఖతర్నాక్ ఉంది. కొంతమంది నైట్ టైంలో చూసుకొని మెల్లగా వెళ్ళాను బైక్ల పైన. చూడండి ఏమైందో మరి మనకు తెలియదు, కానీ ఒక అతను కింద పడ్డారు, ఒకరో ఇద్దరు ఉన్నారు కింద పడ్డారు. ఫుల్ బ్లీడింగ్, మొత్తం రోడ్ మొత్తం బ్లడ్ అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. పబ్లిక్ రోడ్ మీద మొత్తం బ్లడ్డే. అంబులెన్స్ వేసి హాస్పిటల్కి పంపిస్తారు. చూసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చూడండి మామ, టైం వచ్చేసి ఇప్పుడు 1 o'clock అవుతుంది. మనకున్న అప్డేట్ ఏంటంటే ఊబర్ ఓపెన్ చేద్దాం. ఊబర్లో 0 trips, మనకు నిన్న కూడా 0 trips. నిన్న ఊబర్లో ఏం అమౌంట్ కొట్టలేదు. అంటే ఇది ఎలా అంటే 12 to 12 కౌంట్ ఉంటుంది అన్నమాట. ర్యాపిడో ఇప్పుడు 12 midnight 12 అయిందనుకో, డేట్ చేంజ్ అయిపోతుంది కదా. సో ఇది ర్యాపిడోలో చేంజ్ అయిపోతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఓలా చెక్ చేద్దాం. నిన్న డేట్లో ఎంత కొట్టామో మనం. ఈరోజు డేట్లో వచ్చేసి 0. నిన్న డేట్లో వచ్చేసి ఈరోజు నిన్న 17 లేదా, నిన్న 0 bookings. సో ఇప్పుడు 1 అయిపోయింది కాబట్టి ఈరోజు డేట్లో 18 0 అమౌంట్. ఈరోజు ఏం లేదు మనది. ఇది వచ్చేసి ఊబర్లో చూడండి అన్ని 6 bookings, 680 rupees అయింది. చెప్పాను కదా మీకు నేను చూడండి. మనం ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసాం కాబట్టి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా టైం. ఫస్ట్ మనం 9 o'clock స్టార్ట్ చేసాము. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి కనిపిస్తుంది మీకు క్లియర్గా 9:37 ఫస్ట్ బుకింగ్ కంప్లీట్. ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. అండ్ ఎంత అమౌంట్ వచ్చేసి 51 rupees. అండ్ సెకండ్ బుకింగ్ కూడా వచ్చేసి మనకి 57 rupees అమౌంట్. ఎంత ఇది 2.8 kilometers. ఇది వచ్చేసి ఇది అయిపోయినాక 2 minutesకి ఈ బుకింగ్ వచ్చింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ రైడ్ ఒకటి కస్టమర్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఇంకో బుకింగ్ మనకి కుక్కట్పల్లి వై జంక్షన్ నుంచి మియాపూర్ డిమార్ట్ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా, ఈ బుకింగ్ అది వచ్చేసి చూడండి. నైట్ టైం కదా, 10 o'clock. కిలోమీటర్స్ వచ్చేసి మనకి 9 kilometers ఉంది. కిలోమీటర్స్ వచ్చేసి 9 kilometers ఉంది. అమౌంట్ వచ్చేసి చూడండి 120 rupees ఎలా ఉన్నాయో ఎర్నింగ్స్. ఇంకా నెక్స్ట్ బుకింగ్ మనం క్యాన్సిల్ చేసాం ఇది. ఇంకోటి వచ్చేసి ఇది ఇప్పుడు 10:30కి బుకింగ్ అయిపోతే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ 11 o'clock వచ్చేసింది మన బుకింగ్. 11 o'clock ఇక్కడ మనం మియాపూర్ నుంచి మాదాపూర్ చెప్పాం కదా, మాదాపూర్ అమౌంట్ వచ్చేసి 9 kilometers 210 rupees. ఇది 9 kilometers 210. అండ్ ఇది చూసారు, ఇది 9 kilometers 120. ఇలా చేంజెస్ ఉంటుంది. ఒక్కొక్క బుకింగ్ ఒక్కొక్కటి చెప్పడానికి రాదు. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇనార్బిట్ మాల్ ఉంది. ఇనార్బిట్ మాల్ దగ్గర నుంచి మన బొటానికల్ గార్డెన్ రోడ్కి 6 kilometers 146 rupees వచ్చింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు 11:30కి ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక ఏమైపోయింది, చాలాసేపు వెయిట్ చేసినాం, బుకింగ్స్ పడతలు. బొటానికల్ గార్డెన్ రోడ్ నుంచి మన ఇదేంటి ఏఎంబి మాల్ దగ్గరకు వచ్చి ఏఎంబి మాల్ దగ్గరకు వస్తున్నాం. మళ్ళీ మనకి వచ్చేసి బుకింగ్ 12:43 AM. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. 12:43 AMకి 3 kilometers 110 rupees వచ్చింది. సో ఇప్పుడు మన బుకింగ్ అయిపోయింది. నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ ఊబర్ ఎలా ఉంటుందంటే ఎవ్రీడే 4 AM to 4 AM. ఇప్పుడు 4 AMకి ఈరోజు డేట్ చేంజ్ అయిపోతుంది దీనిలో. ఇప్పుడు 4 AMకి డేట్ చేంజ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది కదా, ఆ 4 నుంచి మళ్ళీ రేపు మొత్తం 24 hours కౌంటింగ్ అవుతుంది. ఇది 4 to 4. ఇప్పుడు 4 o'clock అవుతుంది కదా, ఇప్పుడు 4 నుంచి మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్
ఎర్లీ మార్నింగ్ 24 అవర్స్కి కౌంటింగ్ అవుతాయి. ఈ ఓలా ర్యాపిడ్ వచ్చేసి 12 అవర్స్ కౌంటింగ్ అవుతుంది. ఊబర్ ఒకటి 24 అవర్స్ కౌంటింగ్ అవుతుంది. ఇప్పుడు 4 టు మళ్ళీ ఎల్లుండి ఇప్పుడు 4 కదా ఈ సాటర్డే మళ్ళీ సండే ఎర్లీ మార్నింగ్ 4కి ఇట్లా 24 అవర్స్ కౌంటింగ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 1 అవుతుంది. రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. చూద్దాం మరి మనకి మార్నింగ్ వరకు ఎన్ని బుకింగ్స్ అవుతాయో చూద్దాం. చలో బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం లాస్ట్ వీడియో లెంత్ అయిపోతుంది కదా, ఇంకా లాస్ట్ అప్డేట్ ఏముందో మీకు నేను చూపిస్తాను. చూసారు కదా మేము, ఇప్పటికైతే మన అప్డేట్ వచ్చేసి 1 అవుతుంది. 1 o'clock వరకు మనకు 600 రూపీస్ ఎర్నింగ్ చేస్తాము. మనకు బుకింగ్ పడుతుంది. చలో వస్తలేదని చెప్పి ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది 1 kilometer. ఇక్కడ పోయి కస్టమర్ 900 మీటర్ డిస్టెన్స్ ఉన్నారు. ఇక్కడ మన హబ్బీస్పేట్ రైల్వే స్టేషన్ అనుకుంటా పికప్. చలో మనం పోయి కస్టమర్ని పిక్ చేసుకొని చూద్దాం మార్నింగ్ వరకు ఎంత అమౌంట్ అవుతుందో చూసుకొని మీకు మొత్తం వీడియో లెంత్ అవుతుంది. ఎక్కువ మంది చూడట్లేదు, అందుకోసమని కొంచెం కట్ చేసి షార్ట్స్ పెడతాను. ఫుల్ వీడియో మొత్తం లాస్ట్లో అప్డేట్ ఇస్తాను. 5 minutes వెయిట్ చేసినామమ్మ. పికప్ లొకేషన్కి వచ్చినా ఫస్ట్ ఫోన్ చేసి వస్తున్నాం అన్నది. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లెక్కలు. ఇంక ఎందుకు బుక్ చేస్తారో ఏమో, టైం లేదు. దూరం టైం midnight 2 అవుతుంది. వస్తామని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. మా రాత్రి పూట ఈ టైంలో బుకింగ్ చేసుకొని ఈ కాలిపీలి మా మనసులో నాగం చేయని కదా ఏముండదు. కానీ ఫోన్ చేస్తున్నా ఫోన్ అన్న రెస్పాన్స్ కావాలి, ఆ ఫోనే లేపుతుంది. 3 minutes ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు 2 minutes అయిపోయింది. ఇంకేమి ఇప్పుడు 6 minutes ఆర్డర్ వస్తుంది. ఫోన్ లేపుతానులే. చూడండి మామ, బుకింగ్ క్యాన్సిల్ అయింది. అమ్మ ఈ రాత్రి 2 గంటలకి పికప్ 2 kilometers 3 kilometers పోవడే ఎక్కువ నాయన అనుకుంటే కస్టమర్ లొకేషన్కి పోతే కస్టమర్లు ఫోన్ లేపరు. తీరా బుకింగ్ క్యాన్సిల్ అయితే చూడండి 5 రూపాయలు. ర్యాపిడ్ కూడా 2 kilometers పికప్ వస్తే 5 రూపాయలు ఇచ్చింది. 5 రూపాయలు ఏ లెక్కలు ఏమవుతుందేమో మనకి అసలు నాకు అర్థమవుతలేదు. క్యాన్సిలేషన్ ఫీజు 5 రూపాయలు అంట. ఈ 2 kilometers పోయి 5 రూపాయలు. ఇట్లుంటాయి మామ చూడండి. టైంలో రాత్రి 2 గంటలకి బుకింగ్ వచ్చింది అని చెప్పి కస్టమర్ దగ్గరికి పోతే కస్టమర్లు ఏమో ఫస్ట్ ఫోన్ చేసి వస్తున్నామని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ లేపరు. ఇక తీరా క్యాన్సిల్ చేసి కూడా 2 kilometers బుకింగ్ వచ్చింది. గచ్చిపోయి టైంలో పెద్ద టాస్క్ అయిపోతుంది. ఏంటంటే మనం పికప్ లొకేషన్ పోయి ఫోన్ చేస్తాం కదా, కస్టమర్స్ ఫోన్ లేపట్టారు. 2:30 అయిపోయింది, ఆల్మోస్ట్ 2:40 అయిపోయింది. కస్టమర్ తీసుకున్నాం గచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ టైంలో బాగానే ఉంది కానీ బుకింగ్ కోసం వెయిటింగ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి దోమలు మాత్రం మామూలుగా ఉండలేవు భయ్యా. చెప్తున్నా కదా, లిటరలీ మనం ఇంటి దగ్గర ఉంటానన్నా ఏదో పెట్టుకొని ఏదో ఒకటి చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఈ రోడ్ల మీద వచ్చినప్పుడు ఈ దోమలతోటి మేనేజ్ చేయలేం అసలు. నేను ఏదో అనుకున్నా కానీ నాకేమో వేసేస్తున్నాయి దోమలు. అయితే టైం 2:40 అంటే యాక్చువల్గా బుకింగ్లు బ్యాక్ టు బ్యాక్ ఏం లేవు, పడుతున్నాయి స్లోగా. నాకేంటంటే నేను ఈ గచ్చిబౌలి కొండాపూర్ సరైనలో ఉన్నా కాబట్టి నాకైతే పడుతున్నాయి. అలా అని చెప్పి అన్ని ఏరియాలో పడతాయి అని చెప్పి గ్యారంటీ ఏం లేదు. కొన్ని ఏరియాలలో స్కిప్ అయిపోతాయి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ 10 నిమిషాలకి అర్ధ గంటకు పడే బుకింగ్లు ఇక్కడ అవర్స్లలో అయిపోతుంది. అక్కడ అవర్స్లో పడుతుంది అని చెప్పి చెప్పగలేము, పడద్దు అని చెప్పి చెప్పడానికి రాదు. కొన్ని ఏరియాస్కు పోకపోవడం మంచిది అని నా ఒపీనియన్. ఇక మీరు కూడా చూసుకొని ఒకవేళ నైట్లో కానీ
ట్రావెలింగ్ చేసేది ఉంటే చూసుకొని చేసుకోండి భయ్య. ఎందుకంటే మనకి కస్టమర్స్ బుకింగ్స్ వచ్చినా కూడా ఈ ఆటోస్ మ్యాక్సిమం బుకింగ్ చేయరు. ఒకవేళ బుకింగ్స్ వస్తే మన కారు ఉందనుకో, క్యాబ్ ఉంటుంది కాబట్టి బుకింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ ఆటో మీద బుకింగ్స్ పడతాయి అని చెప్పి గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే మన ఆటోల పైన చాలా రివ్యూస్ వస్తాయి కదా. సో దాన్ని బట్టి బుకింగ్స్ చాలామంది అయితే బుకింగ్ చేసుకోవడానికి ఆలోచిస్తారు ఆటోలని. కారు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి నేను అందరినీ చేసుకోమని చెప్పట్లేదు. ఇక కారు ఉందనుకో ఏం టెన్షన్ ఉండదు కదా భయ్య. సైడ్లో కాకపోయినా అద్దాలన్నీ ఎక్కించుకొని కూడా కార్లో కూర్చోవచ్చు. దోమల టెన్షన్ ఉండదు. ఈ ఆటోలో అయితే అలా ఉండదు. మొత్తం ఓపెన్ టాప్ ఉంటుంది. ఎటు పోయినా దోమలు. 10 నిమిషాలు బండి ఆపితే చాలు. ఎట్లా అంటే ఇట్లా ఇండిపోతున్నాయి దోమలు. అవి ఎంత ఊపినా ఎంత చేసినా ఏం చేసినా పోతేనే లేవు. నేనంటే జర ఓడమాసులు తెచ్చుకున్నా, ఓడమాసులు రుద్దుకుంటున్నా కాబట్టి కొంచెం సేఫ్. 50% అయితే సేఫ్ దానివల్ల. ఆ ఓడమాస్ లేకపోతే ఇంకా నా పరిస్థితి ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఓడమాస్ సేవ్ చేస్తున్నాను. ఇక ఇలాగ ఎవరన్నా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటే దయచేసి ఓడమాస్ మాత్రం మెయింటైన్ చేయండి భయ్య. ఓకేనా? 5640 ఇక్కడ అవుటర్ ఎంట్రన్స్ కదా, గచ్చిబౌలి అవుటర్ ఎంట్రన్స్. అమ్మా మనకి ఇక్కడ గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర డ్రాప్ అయిపోయింది. గచ్చిబౌలి ఉన్నాం మనం. 3 o'clock డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు 4 గార్డెన్కి వస్తుంది. 3:45 అవుతుంది. నో మోర్ బుకింగ్స్. గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్దాం ముందుకు ఇటు మన ఏమేమి రూట్ ఉన్నా. కానీ ఇప్పటికి నో డ్రాప్స్ ఏం పడతలేవు. చూద్దాం మరి. ఇంకొంచెం దోమ మాత్రం ఏడవైనా సంపుతూనే దోమ అయితే. చూడండి మామ, ఇప్పుడు టైం వచ్చేసి 5:25 అవుతుంది. ఇప్పటికి మన ఎర్నింగ్స్ వచ్చేసి ఇప్పుడు పడుతున్నాయి బుకింగ్స్. అప్పటి నుంచి బుకింగ్స్ పడతలేవు. కరెక్ట్ 20 పోయే మూమెంట్లో బుకింగ్స్ పడుతున్నాయి. ఈరోజు మన ఎర్నింగ్స్ వచ్చేసి చూపిస్తాను చూడండి. 8 అంటే నిన్న ఫ్రైడే రోజు చూస్తున్నారా, ఫ్రైడే రోజేమో ఫ్రైడే కింద అనిపిస్తుంది. ఫ్రైడే 900 అని చెప్పాను కదా. మార్నింగ్ 4 దాటితే డేట్ చేంజ్ అవుతుంది అని చెప్పి. అండ్ సాటర్డే ఒక బుకింగ్ 103 అంటే 1000 ఇందులో చూడండి. ఇందులో వచ్చేసి 1000 రూపీస్ మనం చేసాము ఎర్నింగ్స్. అండ్ ర్యాపిడో వచ్చేసి నిన్న బుకింగ్స్ ఏం చేయలేదు కదా, ఇందులో 72 రూపీస్ చేసాం. అండ్ ఓలో వచ్చేసి ఓలాలో నైట్ అంతా బుకింగ్స్ పడలేవు. ఇంటికి వచ్చే మూమెంట్లో లాస్ట్ ఒక ఫైనల్ బుకింగ్ కొట్టుకొని వచ్చిన చూడండి 180 రూపీస్. సో టోటల్ వచ్చేసి మనం ఈవినింగ్ నైట్ 9 నుంచి మార్నింగ్ 5:30 వరకు డ్యూటీ చేస్తే మనకు వచ్చేసి ఎర్నింగ్ ఎంత 1000 టోటల్ వచ్చేసి 1200 అయింది. 1200లో మనకి సిఎన్జి వచ్చేసి ఈరోజు మనం ఫ్రైడే నైట్ ఛాలెంజ్ చేసాం కదా. ఫ్రైడే నైట్ ఫుల్ నైట్ డ్యూటీ చేసినాం. అయితే ఏమైపోయింది, మనకు మధ్యలో బుకింగ్లు అయినా పళ్ళు చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆ దోమలు అవి చాలా డేంజర్ అంటే ఒక రేంజ్లో భయ్యా. అందరు దయచేసి ఎవరైనా నైట్ డ్యూటీ చేసుకుందామని ప్లానింగ్ ఉన్న వాళ్ళు దయచేసి ఏం చేయండి, ఓడోమాస్ కానీ ఏదన్నా స్పేర్గా పెట్టుకోండి. ఎందుకంటే ఆ దోమల గురించి మనం ఉండలేము, ఆ డ్యూటీ చేయలేము నైట్ టైంలో. అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం మొత్తం మీద 1200 ఎర్నింగ్ చేసినాం. 1200లో 250 రూపీస్ సిఎన్జి పోయింది. 250 సిఎన్జి పోయినాక మనకు వచ్చేసి ఎంత
850 ఎంత 850లో మనకు వచ్చేసి 400 రూపీస్ మన ఆటో రెంట్ అన్నమాట. 400 రూపీస్ మన ఆటో రెంట్ తీసేసి ఇక మనం నైట్ అంతా కష్టపడితే 450-500 రూపీస్ ఇలా ఉంటుంది చూడండి భయ. నైట్ అంతా నిద్ర లేకుండా ఇంతసేపు నైట్ 9 నుంచి పొద్దున 5:30 వరకు డ్యూటీ చేస్తే మన ఎర్నింగ్ వచ్చేసి 500. చెప్పుకోవడానికి 1500-1200 చెప్పుకోవడానికే, కానీ అంతే మనకి మిలిగాయి. ఫైనల్గా వచ్చేసి మన ఎర్నింగ్ 500. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరు దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియో అందరికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.